మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. బోనాల పండుగ కంటే బిడ్డను తీసుకొచ్చిండట తండ్రి. బోనాలు నిన్న జోరుగా జరిగాయి కదా. ఆదివారం పూట బోనాలు ఉన్నాయి రా బిడ్డ అని హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డనే 14 సంవత్సరాలు ఉంటుందంట. 8వ తరగతి చదువుతుందంట. అమ్మాయి పేరు హిమశ్రీ, తండ్రి పేరేమో రమేష, తల్లి పేరేమో మౌనిక. ఈమెని బోనాల పండుగ కానీ తీసుకొచ్చినట్టు తీసుకొస్తప్పుడే జర్రంతా అమ్మాయి దగ్గినట్టు తుమ్మినట్టు సర్ది జ్వరంతో ఉందంట. బోనాల పండుగ తీసుకురాగానే అన్నట్టు అమ్మ బోనాలు అయిపోయాక నేను డాక్టర్ కార్డు కొనబోతామ్మా అని చెప్పిండట. సరే డాడీ అన్నదంటే బోనాల పండుగలు ఎంజాయ్ చేసింది, మంచిగానే ఉన్నది, చేసింది, అయిపోయింది. ఊళ్ళోనే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నట్ట. ఆర్ఎంపీ డాక్టర్ పేరు ఏం పేరు ఉండే మొత్తవారి పేరు సంపద అంట. ఆర్ఎంపీ డాక్టర్ ఈ సంపద అనే డాక్టర్ కార్డు తీసుకుపోయిండట. తీసుకుపోగానే కిసోండి వైద్యుడు నేను ఎన్ని చేయలేదు తీసుకురా అని చెప్పినట. పాడైపోయి ఏదో ఒక సూది తీసినట. సూది తీసి అట్టే 20 కూర్చున్నట. 20కి ఇచ్చినట. 20కి ఇచ్చి ఇంకో సూదిద్దామని అటు మళ్ళీ ఇటు మళ్ళీ సరికల్లా అమ్మాయి నోటికెళ్ళి రక్తం మొత్తం ఆగమాగా నురుసులు బురుగులు కక్కుతుందట. ఓ కొడుక ఎట్నో ఉంది కథ అనుకోనే ఆటో ఇచ్చినట్టు. ఆటో ఇచ్చి పెద్ద ఆసుపత్రి కొనమా అని చెప్పిందట. ఆడికి పోయి చూస్తారా కల్లా కథం నీళ్ళు బిర్ర బిసికింది. పెద్ద డాక్టర్ చేయబట్టుకొని చూస్తారా కల్లా చచ్చిపోయింది. అసలు ఏమైంది ఎక్కడ కథ అంటే బోనాల పండుగకు తీసుకొచ్చినాం సార్. బోనాల పండుగకు హాస్టల్లో కస్తూర్బా ఉంటుంది కదా, ఇది హాస్టల్, అమ్మాయి బాలికల హాస్టల్ ఉంటే హాస్టల్కి వెళ్ళి పట్టుకొచ్చినాం. ఏదో బోనాల పండుగ అందరి పిల్లలు వచ్చినాం, నా పిల్లల్ని తీసుకొని వచ్చినాం. జర్రంత దగ్గు సర్ది ఉందంటే దగ్గు సర్ది ఉన్న పాపానికి మా ఊరి ఆర్ఎంపీ డాక్టర్ కాడ తీసుకపోతే ఉత్త పుణ్యాన్ని చంపిడు సార్ అని వాళ్ళు చెప్పారట. తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేస్తే ఎట్టుంటుంది, గిట్నే ఉంటుంది. అవురా ఆర్ఎంపీ డాక్టరు? ఇప్పుడు నీతోటి కాకుంటే నాతోటి కాదు సార్ అని చెప్పాలి. నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పాలి. నిన్న ఇది సోషల్ మీడియాలో బాగా చక్కర కొట్టింది ముచ్చట. తాగిన మైకంలో వైద్యం చేసిన ఆర్ఎంపీ డాక్టరు 8వ తరగతి అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని బాగా చక్కర్లు కొట్టింది. మరి పండుగ పూట ఇప్పుడు ఊరిలో పండుగ అయింది, బోనాలు, ఆయనకు కూడా బోనాలు ఉండొచ్చు. మరి చేస్తే కవిష్కడి చేస్తే చేసిండేమో పాడైపోను. మరి నాకు ఓపిక లేదా, మరి ఇంకో దవాఖానకు అంటే పెద్ద రోగం అయితే కాదు కదా, సర్ది తగ్గేనా. మరి సర్ది తగ్గు ఇంకో దవాఖానకు వదిలేమో, లేకపోతే ఆయన ఆగినా కానీ అమ్మాయి పానం బతికిపోనేమో, పాడైపోను. ఈ దరిద్రుడు ఏం తాగిండో, ఏం చేసిండో, ఎక్కడ చేసిండో, మరి ఎన్ని రోజుల నుంచి పడవబడ్డ మందు తీసి ఇచ్చిండో పాడైపోను. చక్కదానాల అమ్మాయి ఉత్త పుణ్యాన్ని చచ్చిపోయిందట. చూడు కథ. ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బసవాపురంలో జరిగింది. చెల్లా రమేష్ మౌనిక దంపతులకు కుమార్తె హిమశ్రీ 14 సంవత్సరాలు. గ్రామానికి సమీపంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. ఆదివారం బోనాల పండుగ కోసం హిమశ్రీని రమేష్ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే ఆమె జలుబు దగ్గుతో బాధపడుతుంది. పండుగ సంబరాలు ముగిసిన తర్వాత వైద్యం కోసమని సాయంత్రం ఆమెని ఆర్ఎంపీ సంపత్ దగ్గరికి తీసుకెళ్లారు. ఐవీ క్యాన్లో పెట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం మరో ఇంజెక్షన్ ఇవ్వబోతుండగా బాలిక నోటి నుంచి నురగలు కక్కుతూ కింద పడిపోయింది. దీంతో ఆర్ఎంపీ సంపత్ ఆటోలో హిమశ్రీని ఆమె తండ్రిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. వైద్యులు ఆమెకు సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో బాలిక మృతి కారణం ఆర్ఎంపీ డాక్టర్ అని ఆరోపిస్తూ ఆమె తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ మాత్రం పరారులో ఉన్నట. మరి పరారులో ఏమెక్కరకు ఉండొచ్చు. నేను మంచిగానే వైద్యం చేసిన, మరి అమ్మాయికి ఇంకేమైనా ప్రాబ్లం ఉండి చచ్చిపోయిందేమో అని చెప్తే అయిపోద్ది కదా. గట్ట చెప్తాడు. వీడు ఏమిచ్చి పాడు చేసినో పాడైపోయి వీడెంత అదురుగల్లోడో. ఆర్ఎంపీ డాక్టర్లు ఊర్లలో చాలా మంది ఉంటారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది గిసొంటోళ్ళు ఉంటారు. కవిష్కర్ తాగుతాడు ఆయన. ఇక ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ లెక్క ఈతల పడుతుంటాడు. ఏమైంది, ఎట్టయింది, ఇక మొన్ననే హైదరాబాద్ పోయి చూపించుకొచ్చినాయ్యా, ఇంకొక ఈ గోలి వేసిండు కానీ ఆ గోలి చూస్తాడు. ఈ గోలి 5 నేను ఇచ్చిందనే, ఈ గోలి 5 నేను ఇచ్చిందనే, టానిక నేను ఇచ్చిందనే, ఈ మాత్రం దానికి హైదరాబాద్ దాకా ఎందుకు పోయినావమ్మ నువ్వు? ఈయన అనుడు ఊళ్ళ అమ్మ నీ పాడైపోరు, ఈడ కదే గాడ కదేనా, ఇక ఏం తగ్గుతుంది, పాడైపోరు, ఇక తగ్గుతాదులా. సరే నాకంటే మంచి గోళీలు ఇచ్చిండంటే బాగుంటుంది, కానీ నాకంటే మంచి గోళీలు ఇచ్చిండంటే మళ్ళీ రేపన్నాడు మళ్ళీ ఇటంకలు అడుగు పెట్టగలం. హైదరాబాద్లో పోయి తెచ్చుకున్న గోళీలకు కూడా ఈయన వంక పెడతారు ఇంటికాడ. మళ్ళీ ఈయన ఏం చదివిండంటే ఆర్ఎంపీ డాక్టర్. ఆయమన్న రోగం వస్తే కథమైన పని, కానీ ఏదో సరిదో జ్వరమో గిట్నే చిన్న దెబ్బలు మామూలుగా ఇక కోసుకపోయినట్టు ఉంటే కసుడికి ఏమన్నా అవి ఇయోటి పెట్టి చూస్తారు పాడైపోను. కొంతమంది డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు కూడా చాలామంది ఊరికి చాలా మేలు చేస్తుంటారు, కానీ కొంతమంది గిసమోని డాక్టర్లు పాడైపోను. తాగుడు అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది. ఆ తాగిన మైకంలో ఒక్కొక్క ఆయన అయితే ఇక ఆయన చిన్న బిల్డప్లు ఉన్నాయి, పాడైపోను. ఆయన తెలిసి చేస్తాడా తెలవక చేస్తాడా ఏది తెలియదు, కానీ మా అమ్మ కానీ ఆర్ఎంపీ డాక్టర్లు మీకు ఎంత వస్తే గంతే చేసే ఉపాయం చేయి, గిట్ట వచ్చిరాని వైద్యం చేసి ఒళ్ళు కొట్టుకునే ఉపాయం చేయకూరి. చక్కదానాల అమ్మాయిని 14 ఏళ్ళు అంటే 8వ తరగతి చదివే అమ్మాయి ఏదో బోనాల పండుగ కానీ ఇంటికి వచ్చిన పాపానికి మల్ల వంపపైకి పాడైపోను.
నోటికెళ్ళి నురువులుగా ఎక్కే మందిచ్చిన వాడిని ఏం మందించి పాడు చేయొచ్చు, ఎక్కడ మందించి పాడు చేయొచ్చు. మా అమ్మగాని ఆర్ఎంపీ డాక్టర్లు మీతోటి అయితేనేమో చెయ్యిరి, లేకపోతే నా తోటి కాదు ఇంకో దవాఖాన బొమ్మ అయితే సక్కదనంగా బతికి ఉపయోగపడుతుంది. కానీ ఉత్తపుణ్యానికి వచ్చిన వైద్యం చేసి ఆగం చేయకూరి పిల్లల్ని.